మన చరిత్రలో ఇది చాలా ముఖ్యమండి. మహానుభావులందరి వెనకాల వారంత గొప్పవారు అయ్యారు అంటే వారి వెనకాల స్త్రీమూర్తి ఉన్నారమ్మా. అది తలుచుకుని మనం నమస్కారం చెయ్యాలి ఖచ్చితంగా. శంకరాచార్య అంత గొప్పవాడు అయ్యాడు అంటే ఆయన తల్లి ఆర్యాంబ కారణం. ఆవిడ పెంచిన పెంపకమే కాదు, ఆవిడ చేసిన త్యాగం కూడా కారణం. ఇవాళ కూడా కంచి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులను ఎంపిక చేస్తారండి బ్రహ్మచారిగా ఉండగానే. మరి అతన్ని బ్రహ్మచారిగా ఉండడానికి అనుమతించిన తల్లి త్యాగాన్ని తక్కువ చేస్తే అలా మనం నలుగురు పిల్లలున్నా పిల్లలందరూ పిల్లలే కదండి. వాడు పెళ్లి చేసుకుని పిల్లల కంటే బాగుంటున్నాయి అనుకుంటుంది తల్లి. మఠాధిపతి అయ్యాడంటే లోకానికి ఆనందం కావచ్చు, ఆవిడకి ఏదో మనస్సులో ఉంటుంది, ఏమిటో వీడే పెద్దవాడు, వీడు ఇలా అయ్యాడు, లేకపోతే వీడు ఒక్కడే వీడే ఇలా అయిపోయాడు, ఇంకెవరన్నా ఉంటే బాగుండేది, నా బిడ్డే దొరికాడా. తల్లి ప్రేమ. అందుకని ఒక త్యాగరాజస్వామి అయినా ఒక రామదాస్ అయినా ఎవరైనా గొప్పవాళ్ళు అయ్యారు, భక్తులు అయ్యారు అంటే వెనకాల వాళ్ళ భార్యల త్యాగం కూడా ఉంది ఖచ్చితంగా. దాన్ని మనం గుర్తించి నమస్కారం చేయాలి.